ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ఈరోజంతా కూడా మీరు చేస్తున్న పనుల్లో, మీరు చేస్తున్న ప్రయాణాలలో దేవుడు తన యొక్క కాపుదల ఉంచి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. కీర్తనల గ్రంథము 150వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితాలలో మేడైన, కీడైన, కరువైన, ఖడ్గమైన మనము దేవుణ్ణి మనసారా ఆరాధించడం నేర్చుకోవాలండి. నిత్యము మనము ఆయనను ఆరాధిస్తూ ఉంటే సమస్యలు, శోధనలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన సుగుణాలను, ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని, మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములన్నీ కూడా మనము తలంచుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామమును స్తుతించటము, గణపరచటము, కొనియాడటము. ఒకసారి ఆయన నీకు చేసిన కార్యములను బట్టి, మేలులను బట్టి ఎప్పుడైనా మనసారా సంతోషంతో హృదయపూర్వకముగా నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి ఎప్పుడైనా ఆయన్ని స్తుతించారా? ఆయన గొప్పతనాన్ని ఎప్పుడన్నా మనము ధ్యానం చేశామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు తన జీవితంలో కష్టమైన, నష్టమైన, సొంత వారే కాదన్నా పట్టించుకోకపోయినా దేవుని వైపు చూస్తూ ఆయనపై ఆధారపడుతూ ఎల్లప్పుడూ కూడా మరి దేవుణ్ణి స్తుతించాడు, దేవుని నామాన్ని గణపరిచాడండి. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి, చేసిన మేలులను బట్టి ఆయన సన్నిధికి వెళ్ళి స్తుతించు. నీ నోటితో దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని గణపరచు. నాకు అది లేదు, ఇది లేదు అని కాకుండా దేవుడు నీకిచ్చినటువంటి స్వరముతో, నీకు ఉన్నదానితో మనసారా ఆరాధించు. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క మహా గొప్ప కార్యములను నీవు చూస్తావు. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే హృదయపూర్వకముగా పూర్ణ మనసుతో మనం ఆయన ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి అంటే ప్రతి సండే కూడా మనము క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవాది దేవుణ్ణి మనము ఆరాధించాలండి. మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్నవారు, గొప్పవారే ఆయన్ని ఆరాధించాలి అనేమి లేదు. పేద, ధనిక అని కాకుండా అందరితో కలిసి సంతోషముగా ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు అందరి ఎడల ఒకే కృపను ఆయన కనపరుస్తున్నాడు. ఆయన తారతమ్యాలు చూసే దేవుడు కాదు. కాబట్టి నీ ఆరాధనను దేవుడు స్వీకరించాలంటే నీ పూర్ణ మనసుతో, నీకున్న సమస్త విధమైన బాధలు, శోధనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి పూర్ణ మనసుతో ఆయన ఆరాధన చేయి. నువ్వు చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడండి. మనం ఏమి చేయాలంటే ప్రతి వారము కూడా మరి సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దావీదు అంటున్నాడు కదా, దేవుణ్ణి స్తుతించుడి, ఆయన యొక్క నామమును గణపరచుడి, తంబురతోనూ, సితారతోనూ, తంతి వాద్యములతోనూ, నాట్యముతోనూ దేవుని యొక్క నామమును స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి మనము? ఆయన మన ఎడల చేసిన మేలులను బట్టి, ఆయన మన ఎడల జరిగించినటువంటి కార్యములను బట్టి, ఆయన మన ఎడల జరిగించబోతున్నటువంటి గొప్ప మేలులను బట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను గురించి మనము చదివి ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు, దేవుని యొక్క నామమును గణపరిచారు. మరి మన యొక్క జీవితంలో మరి పూర్వమందున్నటువంటి
నమ్మినటువంటి భక్తులు చేసినట్లు మనము చేయగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఈ క్షణమే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి నిండు మనస్సుతో ఆయన్ని ఆరాధించాలండి. ఏదో చేయాలంటే చేయాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, మరి ఉండాలంటే ఉండాలని నీకు నచ్చినట్లుగా ఆరాధన చేయకుండా, మరి దేవునికి ఏ రీతిగా చేస్తే నీ యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడో అట్టి రీతిగా దేవుని యొక్క నామమును ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ అనేక మంది ఎదుట ఆయన యొక్క నామమును మనము ఘనపరిచే వారంగా ఉండాలి. నామకార్థంగా గర్వముతో ఆయన్ని స్తుతించుకు, అది దేవుణ్ణి మెప్పించదు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క కాపుదలను బట్టి, నడిపింపును బట్టి, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, మీ ఉద్యోగాలలో దేవుడు నడిపిస్తున్నటువంటి కృపను బట్టి, మరి మీ యొక్క ప్రయాణాలలో ఏ విధంగా అయితే ఆయన కాపుదలగా ఉండి క్షేమముగా మిమ్మల్ని నడిపిస్తున్నాడో ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాపకము చేసుకొని మనసారా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేయి. మనం జీవితాంతము కూడా దేవుని స్తుతించిన, ఘనపరిచిన ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. మరి ఈ రోజుని ఎందుకు కూడా మనము నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము వద్దమ్మా. మనకి సమయం ఉండగానే, మనకి అవకాశం ఉండగానే ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క నామమును స్తుతిద్దాము, దేవుని యొక్క నామమును కనపడతాము. ఎందరికో ఇట్టి అవకాశం లేదు. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో ఆయన నామమును స్తుతిస్తూ కనపడతాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయ కలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్య, మీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి మీ యొక్క నామమును స్తుతించే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. దావీదు ప్రతి నిత్యము తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ వచ్చాడు. మేము కూడా మీరు మా ఎడల జరిగించిన మేలులన్నీ కూడా తలపోసుకొనొచ్చు, మీరు మా ఎడల జరిగించిన క్రియలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనునిత్యము మీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి స్తుతిస్తూ ప్రతినిత్యము జీవించే వారముగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. మీ మందిరంలో గడుపుట నా తండ్రి నా 1000 దినముల కంటే శ్రేష్టము తండ్రి. అంతకన్నా గొప్ప భాగ్యము మా జీవితంలో ఏదీ లేదయా. ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకొని నీ సన్నిధిలో నా తండ్రి సంతోషముతో ఆరాధించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన సమస్యలన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. వాళ్ళు ఎదుగో నా తండ్రి అనారోగ్యాలతో బాధపడుచున్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క రోగ సమస్య అది ఎలాంటిదైనా సరే తండ్రి మీరు స్వస్థతను, విడుదలను మీరు దయచేయండి. కుటుంబం సమస్యలతో బాధపడుతున్నారు దేవా, వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. మరి త్రాగుతూ నా తండ్రి మరి బిడ్డ తల్లిదండ్రుల మాట వినక ఎంతగానో కుటుంబంలో సమాధానం లేక అల్లాడిపోతున్నారయ్యా. వారి కుటుంబాల్లో సమాధానం మీరు అనుగ్రహించండి. జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారి జీవితాల గొప్ప కార్యం మీరు జరిగించండి. ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి మంచి జ్ఞానమును, తెలివిని మీరు దయచేయండి దేవా. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు దేవా. వారి జీవితాలలో గొప్ప కార్యములను, నూతన క్రియలను మీరు జరిగించండి. వారు చేస్తున్నటువంటి వ్యాపారాలలో వృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు తోడు నీడగా ఉండి జయకరంగా, మహిమకరంగా జరిగించి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి గొప్ప కృపతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక.